గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి క్రిందకు చిక్కుకొనకుడి. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి. దాస్యం అనే కాడి, ఆచారం అనేటువంటి కాడి క్రిందకు మనం వెళ్ళిపోతుంటుంటాం. జాగ్రత్తగా వినాలి. చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఆదివారం పని చేయొచ్చా, ఆదివారం మరి ఏదన్నా పని చేయొచ్చా, ఎక్కడికన్నా వెళ్ళొచ్చా, ఏదైనా చేయొచ్చా, సన్నిధికి రాకుండా మిస్ అవ్వచ్చు, ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రశ్నలు వస్తాయి. అన్నిటికీ జవాబు దేవుని వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం ఈరోజు. ఆదివారం నాడు పని చేయవచ్చా? వాక్యం ఏమంటున్నది? ఆదివారం పనికి పోయేటువంటి క్రైస్తవుని యొక్క మరి నిర్గమకాండం 20:10, లేవికాండం 23:7 ప్రకారం అలా ఆదివారం పనికి వెళ్ళేటువంటి క్రైస్తవుని వెలివేస్తామా, సంఘంలో నుండి మరి సంఘంలో ఉండనిస్తామా, వెలివేస్తామా అనేటువంటి ప్రశ్నలు మనకు వస్తూ ఉన్నాయి పాత నిబంధన ప్రకారం చూస్తే. సరే, జవాబు ఏంటంటే, మనకి ఆచారం అనేటువంటి కాడి క్రింద దేవుని ప్రస్తుతపు పిల్లలను చేర్చి ఆ యొక్క దాసత్వం వారి చేత జరిపించడం అనేటువంటిది అసాధ్యం అన్నమాట. అలాంటి దాస్యం అనేటువంటి కాడి క్రింద కాలం అనేటువంటిది ఇప్పుడు ఆచరణలో లేదు. గలతీ 5:1 చదవం కదా మనం. ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని స్థిరముగా నిలిచి దాస్యమైన కాడి క్రిందకి మీరు స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాస్యం అనే కాడి నుంచి విడిపించి స్వతంత్రంగా చేశాడు దేవుడు మనల్ని. అయితే ఫలానా ఆదివారము ఆచరణలో లేదు గనుక దినములన్నీ మనమే ఇష్టానుసారంగా ఆదివారమును కూడా వినియోగించి వెళ్ళబుచ్చుకుందామంటే అనవసరముగా మరి గమనించాలి. సమయాన్ని వృధా చేసుకున్నట్లే. కాబట్టి ఒకవేళ జీవితం ఏదో మన ఇష్టానుసారంగా జీవించేద్దాం నువ్వు అనుకున్నట్లయితే అవసరముగా కూడుకునట అనేటువంటిది ఏమవుతుంది? అది లేకుండా పోవచ్చా? సంఘముగా లేక సమాజంగా కూడుకొనుట తప్పిపోవచ్చా? అది అవసరం లేదా అని మీరు ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియులరా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం, ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేసు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము అనేటువంటి దీనికి జవాబు. యేసుక్రీస్తు భక్తులు సమాజముగా కూడుకొని గమనించాలి. 1 కొరింథీ 14వ అధ్యాయం 26వ వచనం నుంచి మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటండి, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధించవలనని ఉన్నాడు, మరి ఒకడు తమకు బయలుపరచబడినది ప్రకటించవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలిగి జరగనీయడి. ఇక్కడ మన 26 వరకు 28 వరకు మీరు చదువుకోండి. అక్కడ ఒకరినొకరు హెచ్చరించుకొని బోధపరిచి, అలాగే 1 కొరింథీ 10:16, 11:25 చూసినట్లయితే ఆ రొట్టె విరిచి ఆ రసము త్రాగి, ద్రాక్ష రసం, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నట్టు మీకు ఇలా అవసరం. అట్లా కూడుకొనుట మానరాదని చెప్పి హెబ్రీ 10:25 మనం చదువుకున్నాం. సరే, ఏ దినమున కూడుకొనుట యుక్తమైనటువంటిది? దానికి కూడా జవాబు ఉన్నది. యాత్రలో నుంచి మరి త్రోయకు వచ్చినటువంటి భక్తులు ఆ పట్టణంలో 7 దినములు గడిపారు. కానీ ఆ 7 దినముల సంబంధమైనటువంటి వారి చర్య మనకు తెలుపబడలేదు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే ప్రియులరా, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే, పులియని రొట్టెల దినములైనటువంటి తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. 7వ వచనం చూసినట్లయితే, ఆదివారం మేము రొట్టె విరిచుటకు కూడి వచ్చినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఇక్కడ అపోస్తలుల కార్యములు 26లో చూసాం మనం. 20వ అధ్యాయం 7వ వచనంలో రాసినది గమనించండి. ఆదివారం రాగానే వారు కూడుకొని రొట్టె విరిసి ప్రసంగాన్ని విని తర్వాత ఒకరితో ఒకరు సహవాసం చేసినట్లుగా మనకి ఇదంతా నేర్పేటువంటి నిమిత్తం మరియు మన మాదిరి కొరకు వ్రాయబడింది. 1 కొరింథీ 10:11 ప్రకారం బైబిల్ ఎందుకు రాయబడింది అక్కడ ఉంటుంది.
ఆ రోజు కొరకే వారు కనిపెట్టినట్లున్నది. ఆ రోజే ప్రభు దినము. ప్రకటన గ్రంథం 1:10 కూడా మీరు చూడొచ్చు. ఆ రోజున యేసుక్రీస్తు భక్తులు కూడుకొని తమ యొక్క చందాలు తమ దగ్గర నిల్వ చేసుకున్నారు. 1 కొరింథీ 16:2 మీరు చూడొచ్చు. కాబట్టి ఆరంభకాలమందుండినటువంటి యేసుక్రీస్తు భక్తులు చేసినట్టు క్రీస్తును నమ్మినటువంటి మీరు ఈ దినములలో చేస్తే చాలా మంచిది అని చెప్పి జవాబు అన్నమాట. గమనించాలి. ఇక్కడ రెండోది ఏంటంటే, ప్రశ్నలో యేసుక్రీస్తు దినమైనటువంటి ఆదివారంతో కూడా క్రీస్తును నమ్మినటువంటి వారి మట్టుకు గతించిపోయినటువంటి పాత ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ సబ్బాతు దిన సంబంధమైనటువంటి వచనాలను చేర్చుట సరికాదు. ఆదివారం వేరు, శనివారం వేరు. నిజమే కదా, ఆదివారం వేరు, శనివారం ఆదివారమే, శనివారమే. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు ధర్మశాస్త్రం క్రింద నేటి వరకు ఉంటే వాదమే లేదు. ధర్మశాస్త్రం కింద లేదు కాబట్టి ఈ వాదం వస్తుంది. విశ్రాంతి దినం శనివారమా ఆదివారమా అనేటువంటి ప్రశ్న వస్తుంది. నిర్గమకాండం 20:10 లేవికాండం 23:7 ప్రకారం శనివారం నాడు ఏ పనికి వెళ్ళకూడదు. పాత నిబంధనలు నిర్గమకాండం లేవికాండాలు మీరు చదివినట్లయితే. అయితే శని ఆదివారములను కలుపుట సరికాదు. ఆ రెండు రోజులను కలిపేయకూడదు. రోమపత్రిక 6:14 ప్రకారం నమ్మిన వారు ధర్మశాస్త్రం కింద లేరని స్పష్టంగా ఉన్నది. అక్కడ రోమపత్రిక 7:4 ప్రకారం యేసుక్రీస్తు పిల్లలు ఇప్పుడు ధర్మశాస్త్రం విషయమై మృతులైపోయారు, చచ్చిపోయారు, దాని విధుల నుంచి విడుదల పొందారు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఇటువంటి స్వాతంత్ర్యం పొందినటువంటి వారి మీద చట్టముగా నిర్గమకాండం 20:10 లేవికాండం 23:7 మోపలేం. ఆ చట్టాలు ఇక్కడ ఏం పనిచేయవు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క అక్షరానికి చనిపోతుంది. కాబట్టి ఆ పాత శనివార సంబంధమైనటువంటి హక్కులు ఇప్పుడు చెల్లవు. ఆ పాత శనివార సంబంధమైన హక్కులు ఇప్పుడు చెల్లవు. అక్షరంగా చెల్లవు కానీ నీతిగా చెల్లుతావు. అంటే ఆ పాత అక్షరము కూడదు. 2 కొరింథీ 3:6 చూడండి మీరు. కావున అక్షరాలుగా ఇప్పుడు క్రీస్తును నమ్మినటువంటి వారి మట్టుకు నిర్గమకాండం 20:10 లేవి 23:7 ఆచరణలో లేవు. అక్షరము అమలులో లేకపోయినా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి అనేది గతించిపోలేదు. అది విశ్వాసుల్లో నెరవేరవలను. రోమపత్రిక 8:3-4 ప్రకారం ఆ నీతి విధి అవసరముగా నిలిచినటువంటిది. హల్లెలూయా. తేలినదేమనగా ప్రియులారా, ఇక్కడ నేను జాగ్రత్తగా మీరు విన్నట్లయితే 3 పాయింట్స్ నేను చెప్తాను. నెంబర్ 1, 7 దినాల్లో ఒక దినం వేరుగా ఉంచేటువంటిది నీతి విధిగా ఇప్పుడు నెరవేరుట కావాలను. మోసేకు ముందు మరియు ధర్మశాస్త్రానికి ముందు యెహోవా దేవుడు తానే 7 రోజుల్లో ఒకటి వేరుగా నుంచి పెట్టాడనమాట. ఆదికాండం 2:1-2-3 మీరు చదవచ్చు. ప్రతి దినము నరుడు పని చేస్తే త్వరలో సమస్య పోతాడు. పశువు కూడా 7 రోజుల్లో ఒకరోజు పనికి పోకుండా విశ్రాంతి ఉండేటువంటిది మంచిది. కాబట్టి శాస్త్రజ్ఞులు జీవం లేనటువంటి తమ యంత్రములను గూర్చి కూడా 7 దినములలో ఒక రోజు యంత్రమును విశ్రాంతిగా ఉంచకపోతే వేగరముగా చెడిపోతుందంటూ ఉన్నారు. కాబట్టి చట్టముగా కాదు, ధర్మశాస్త్రం ప్రకారముగా కాదు, కానీ దేవుని పాత నిబంధన ఆ నీతి చట్టము అనుసరించినట్టుగా 7 దినములలో ఒక దినమును వేరుగా నుంచి పెట్టేది న్యాయమైనది. రెండవ విషయం, ఆ దినము శనివారం కాదు ఆదివారమే అని తెలిసినది కనుక యేసుక్రీస్తు విశ్వాసులు ఆదివారమును పెట్టుకుంటే మంచిదని చెప్పేసేసి ఇక్కడ ఎరుగుతూ ఉన్నాం. మూడో విషయం ఏంటంటే, శరీర సౌఖ్యము కొరకు, ముఖ్యంగా క్రైస్తవ సహవాసము కొరకు ఈ పాత నీతి విధిని నెరవేర్చేటువంటి దాని కొరకును ఆ దినమును ప్రత్యేకపరిచి యుక్తమైనటువంటిది అనమాట. 7 దినములో పనికి పోతే అత్యాస పెరిగినదని చెప్పి తేలింది. జాగ్రత్త. 7 దినాలు పనిచేసేటువంటి వారు అత్యాసపరులు, అత్యాస పెరిగిందని చెప్పి తేలిపోయింది. వారంలో 7 దినములు పనికి పోతే క్రైస్తవ కోటాలెట్లు. కాబట్టి నిలుపుదల చేసి రూపాయల మీద ఎక్కువ ఆశపడకుండా వారంలో మనం ఒక రోజును వేరుపరిచి జీవనోపాధైనటువంటి పని చేయకుండా పోతే చాలా యోగ్యమైనటువంటిది. కొన్ని పర్యాయములు నమ్మిన వారందరికీ కూడా ఇట్లు వీలు పడదు. హల్లెలూయా.
రైలు పని చేసేవారేమి, పోలీసు వారేమి, ఆసుపత్రి పని చేసేవారేమి, ప్రతి దినము జరిగే పని వారిది. అయినా సరే ప్రభు సహాయం చేసి ఆదివారంలో కూడా యుక్త ప్రవర్తనగా విధేయులైనటువంటి వారిని నడిపిస్తాడు. మోపైనటువంటి చట్టముగా శనివారమును ఆచరించుట మరి పాలస్తీనాలో చూస్తూ ఉన్నాం. శుక్రవారం సాయంకాలం 6 గంటలకు ఆ బెల్ల కొట్టగానే ఇజ్రాయేల్ రాజ్యంలో బండ్లు, మోటార్లు, రైలు బండ్లు కూడా అన్నీ నిలిచిపోతాయి. అంగళ్ళు, సంతలు ఇవన్నీ కూడా మూసివేస్తారు. శనివారం సాయంకాలం 6 గంటల దాకా యూదుల రాజ్యమైనటువంటి ఆ ఇజ్రాయేలు వారు నిర్గమకాండం 20:10, లేవి 23:7 అనేటువంటి వాక్యముల క్రింద మూయబడి ఉన్నాయి. కాబట్టి వారు కొత్త నిబంధన కిందకి ఇంకా రాలేదు కనుక పాత నిబంధనలోనే నిలిచిపోయారు. పాత దానిలోనే నిలిచిపోయి ఇట్లు ఆ పాత వాక్యములను అక్షరాలుగా అనుసరించి ఉన్నారు. వారు సంగతి వేరు. క్రీస్తును నమ్మి క్రొత్త నిబంధన క్రిందికి వచ్చినటువంటి వారి సంగతి వేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయం, చివరి విషయం మనం చూసి ముగించుకుందాం. కాబట్టి కనుక ఆదివార సంబంధంగా చెల్లనటువంటి శనివార వచనములను తీసుకొని వచ్చి యేసుక్రీస్తు భక్తునికి తీర్పు తీర్చి ఫలానా రోజున పని చేసినందుకే సంఘంలో నుండి వారిని వెలివేయరాదు. గమనించాలి, ఫలానా రోజు పనిచేశారు కాబట్టి సంఘం నుంచి వెలిచేస్తున్నాం. సంఘంలో నుండి ఒకరిని వెలివేయ తగినటువంటి కారణాలు ఏంటంటే 1 కొరింథీ 5:11 అతి స్పష్టముగా చెప్పబడినవి. ఆదివారం నాడు పనిచేస్తున్నటువంటి కార్యం వాటిలో ఇమిడి ఉన్నటువంటి ఒక కారణం. థ్యాంక్ యూ జీసస్. ఒక కారణంగా జాగ్రత్త. అయితే ఒకటి లోబి అనేటువంటి మాట ఉన్నది. ఒకడు విశ్వాసి అయినట్లు పేరు పొంది రూపాయలు సంపాదించే దానిలో దిగి అవసరము నిమిత్తం కాదు కానీ, మరియు నిర్బంధం క్రింద కాదు కానీ, రాగలిగినప్పుడు సహా ఈసారి ఆదివారం వచ్చినప్పుడు కూటాలకు రాకుండా అలాగే లోభిత్వం గలవాడు అయినట్టుగా అన్యాయంగా ఉండొద్దు అని చెప్పి ఈ సేవకుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నప్పుడు ఏమైనటువంటి వాళ్ళారా జాగ్రత్తగా వింటున్నారు కదా. అన్యాయంగా తన జీవితంలో ఆ చెడు మనసు చూపితే అటువంటి వానిని విచారించి అతడు దిద్దుకొనకపోతే సంఘంలో నుండి వెలివేయవచ్చు. వట్టి ఆచారం ఆదివారమును మీరినందుకు కాదు, అతడు రాక సరిగా ఉండక తన లోభత్వంలో యేసుక్రీస్తును అవమానపరిచినందున క్రైస్తవ సమూహం కేవలం నిర్లక్ష్యం చేసినందుకు వెలుగు యోగ్యుడైన త్వరపడి వాక్యాన్ని మించి వారిని వీరిని వెలివేయరాదు. వాక్యమును లోపించి చేయవలసినటువంటిది చేయక పాపులను సంఘంలో నుండనేరాదు. వెలివేయు తగినటువంటి కారణములు గలవు. వెలికి యోగ్యము కాని కార్యములు కలవు. కనిపెట్టి అతిక్రమించకుండా మనం జాగ్రత్త పడదాం. హల్లెలూయా. మరి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, ఆదివారం పని చేయొచ్చు అంటే ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఆదివారం ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఆదివారమే చర్చికి వెళ్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆదివారాన్ని మంగళవారానికి కానీ శుక్రవారానికి ఇప్పుడు మారుస్తారన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఎప్పుడు మార్చినా సరే ఆ రోజు మనం దేవుని ఆరాధించుకుంటాం. అంతేగాని ఆదివారమే దేవుని ఆరాధించాలి. ఆదివారమే ప్రజెంట్ ఆదివారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మానకూడదు. సమాజంగా కూడుకున్నట్టు మానవ దేవుడు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, సమాజంగా వెళ్ళాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు శనివారం విశ్రాంతి దినం, శనివారం కదా పాత నిబంధన ప్రకారం. పాత నిబంధన గ్రంథంలో శనివారం విశ్రాంతి దినం, అది పాటించాలి. లేకపోతే మరి రాళ్ళతో కూడా చంపారు, ఎన్నో కఠినమైన శిక్షలు ఉండేటువంటి. మరి అదే శిక్ష ఇప్పుడు ఉన్నదా? ఆ విధంగా మనం కూడా శిక్షించబడతామా అనేటువంటి డౌట్స్ అందరికీ ఉన్నాయి. ఈ రోజున దేవుని కృపలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి, ఉంటే మంచిది. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో ప్రతిరోజు పాలు పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.